హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాల్దీవ్స్లో మోనికా. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ అండ్ డిఫరెంట్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మేము వెళ్తున్నది సబ్మెరైన్ చూడడానికి, రియల్ సబ్మెరైన్. మేము వైజాగ్, సో వైజాగ్ వాళ్ళందరికీ తెలుసు, బీచ్ దగ్గర ఒక సబ్మెరైన్ ఉంది. దట్స్ అ నేవల్ సబ్మెరైన్. బట్ ఇదైతే మన పబ్లిక్ సబ్మెరైన్ అనమాట. అండ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ సబ్మెరైన్ అని కూడా అంటారు. సో అక్కడికి మేము బయలుదేరాం. అండ్ దీనికి వచ్చేసి సబ్మెరైన్ షిప్ ఏమో మఫాను టర్మినల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేము మా ఇంటి నుంచి మఫాను టర్మినల్కి అయితే రీచ్ అయిపోయాము బై పబ్లిక్ కార్. టర్మినల్కి వచ్చేసాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్మెరైన్కి ఏంటి అంటే వెదర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వర్షం ఎక్కువ ఉండకూడదు అండ్ హై అండ్ రఫ్ సీ కూడా ఉండకూడదు అనమాట. మా షిప్ అయితే రీచ్ అయిపోయింది, బట్ ఆ రోజు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఫుల్ క్లౌడీ అనమాట. చాలా పెద్ద వర్షం పడ్డది. అందరం షిప్లో చాలాసేపు వెయిట్ చేసాం. అంటే నార్మల్గా మా సబ్మెరైన్ ట్రిప్ 9:30కి స్టార్ట్ అవ్వాల్సింది. మేము అరౌండ్ 40 మినిట్స్ వెయిట్ చేసామన్నమాట. ఎందుకంటే చూడండి ఎంత డార్క్ క్లౌడ్స్, అసలు 40 మినిట్స్ కంటిన్యూస్ వర్షం ఉండేది. సో అది తగ్గితే కానీ ఈ బోట్ స్టార్ట్ అవుతున్నారు. సో మేమైతే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. చాలా పెద్ద వర్షం పడడం వల్ల బోట్ లోపలకు కూడా వాన అయితే వచ్చేస్తూ ఉండేది. అంటే ఫుల్ వర్షాలు ఎక్కువ ఉండేదన్నమాట. మీకు చూసి తెలుస్తుంది సీ కూడా ఎంత రఫ్గా ఉంది అనే విషయం. అండ్ ఈ టర్మినల్ నుంచి ఏంటంటే చాలా మట్టుకి కార్గో షిప్స్ ఎక్కువ కనిపిస్తాయి. అవన్నీ కూడా మేము చూస్తూ కూర్చునే వాళ్ళం. అండ్ కొన్ని లోకల్ ఐలాండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతాయి అనమాట. సో ఆఫ్టర్ 40 మినిట్స్ ఫైనలీ మా షిప్ అయితే బయలుదేరిపోయింది టు ద సబ్మెరైన్. అంటే సబ్మెరైన్ దాకా ఇది తీసుకెళ్తుంది. ఆ రోజు వెదర్ ఇంత రఫ్గా ఉండేది కదా, ఈ షిప్ని కూడా డాక్ చేయడానికి అవ్వలేదు. అంటే సబ్మెరైన్ మెంబర్స్ గట్టిగా షిప్ పట్టుకుంటే మేము ఈ షిప్ నుంచి వాళ్ళ స్టాండ్కి ఎక్కామన్నమాట. చూడండి, మీకు ఆ వేవ్స్తోనే చెప్పచ్చు ఎంత హైగా ఉండేదో అసలు ఆ రోజైతే. అండ్ చాలా మట్టుకి ఇవన్నీ బోట్స్ ఏంటి అంటే కొన్ని అయితే కార్గో ఉంటే, కొన్ని ఐలాండ్ తీసుకెళ్తాయన్నమాట. విలిగ్రీ అవన్నీ ఇంకొన్ని లోకల్ ఐలాండ్స్ అన్నిటికీ ఇక్కడ నుంచి షిప్స్ అయితే బయలుదేరుతాయి. అండ్ మోస్ట్లీ చెప్పినట్టు కార్గో ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇదంతా మళ్ళీ మాలే సిటీ. అండ్ యాక్చువల్లీ అయితే సిటీ నుంచి చాలా దూరం ఏం కాదు, మనకి కనిపిస్తూ ఉంటుంది సబ్మెరైన్ ఈ బ్రిడ్జ్ నుంచి. ఒకవేళ మీరెవరైనా కూడా సబ్మెరైన్ ట్రిప్ చేయాలి అనుకుంటే మాత్రం మాలే నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ టర్మినల్కి రమ్మంటారు, ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. అండ్ డైరెక్ట్ టూర్ ఆపరేటర్కి కమిషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్ నుంచే మీరు బుక్ చేసుకోవచ్చు. టైమింగ్స్ కూడా వీళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు, ఎందుకంటే మినిమం పర్సన్స్ రిక్వైర్డ్ అన్నీ ఉంటాయి కదా. సో వాటి గురించి అనమాట. నేనైతే సజెస్ట్ చేస్తాను, డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చేయండి. ఎందుకంటే ఇవి చాలా తక్కువ ప్లేసెస్లో ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అందులోని ఒకవేళ చిన్నపిల్లలు ఆర్ మీరు ఎల్డర్స్ అయితే ఇదైతే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎవరు స్కూబా చేయలేరు, స్నార్కిలింగ్ చేయలేరు, వాళ్ళకి ఇది బెస్ట్. మనం తడవకుండా చక్కగా అండర్ వాటర్ ఏంటుందో, అండర్ వాటర్ వరల్డ్ అంతా మనం చూడవచ్చు. చాలాసేపు చూపిస్తారు. డిఫరెంట్ కోరల్స్, ఫిషెస్, మెరీన్ లైఫ్ అంతా మనం చూడొచ్చు అనమాట. అంటే స్కూబాలో మనం ఏం చేస్తామో అదైతే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ స్కూబా చేసే వాళ్ళకి వాటికైతే ఇది 1 టైం అయితే సరిపోతుంది అనిపిస్తుంది. చూసారా ఇక్కడికి వాటర్ ఎలా, అసలు ఆ షిప్ మూమెంట్ చూడండి, మీకు తెలిసిపోతుంది. అంత హై టైడ్ ఉండేది ఆ రోజు అయితే. లక్కీలీ ట్రిప్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు. అలాగే వర్షం ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు క్యాన్సిల్ చేసేద్దరు. ఇక్కడ సబ్మెరైన్ పార్క్ అయి ఉందన్నమాట. చూసారా, అది వాళ్ళ స్టాండ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళి తర్వాత సబ్మెరైన్లోకి అందరూ వెళ్తాము. చాలా బాగుండేది. ఇదంతా మనకి వెయిటింగ్ ఏరియా అనమాట. వాష్రూమ్స్ అవి ఇక్కడే ఉంటాయి, సబ్మెరైన్లో అవి ఏమి ఉండవు. మనం చేరుతూనే మనకి వాటర్ అండ్ శానిటైజ్డ్ హ్యాంకీస్ అవి ఇస్తారనమాట మనం ఫ్రెష్ అవ్వడానికి. దాని తర్వాత అందరూ 1 by 1 ఇలా లోపలికి వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్నీ చూపిస్తాను. లోపల ఎలా ఉంది, ఎంత డెప్త్కి వెళ్తాము, అండర్ వాటర్ మెరీన్ లైఫ్ ఎలా ఉంది, అవన్నీ చూపిస్తాను. అప్పటిదాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ and please support. Thank you all. Bye bye.